గుంటూరు కౌన్సిల్ సమావేశ ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని కమిషనర్ పులి శ్రీనివాస్కు మేయర్ కావటి మనోహర్ లేఖ రాశారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో వచ్చే నెలలో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని కమిషనర్ చెప్పారు. వైసీపీ కార్పొరేటర్లు ఇవాళ కౌన్సిల్ హాల్ వద్దకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కమిషనర్ తీరుకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని చేస్తామని వైసీపీ కార్పొరేటర్లు హెచ్చరించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ రవికృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రవికృష్ణ, ఓవర్ టు యు. జమీమా, ఏదైతే గుంటూరు కార్పొరేషన్కి సంబంధించినటువంటి వ్యవహారం అయితే మాత్రం ఈరోజు అయితే కొంత ఆందోళన కలిగించే విధంగా కూడా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడాయని చెప్పుకోవచ్చు. మేయరు సమావేశం, ఈ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని మేయర్ కోరుతున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కమిషనర్ పులి శ్రీనివాస్ ఉన్నారో ఆయనైతే మాత్రం స్టాండింగ్ కమిటీకి సంబంధించినటువంటి ఎన్నికకి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చాం కాబట్టి ఇప్పుడల్లా ఈ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయడానికి వీలు ఉండదని చెప్పారు. దీనికి సంబంధించి ఈ రోజు అయితే మాత్రం నిన్న సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు, మేయరు, అదేవిధంగా నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశం ఏర్పాటు చేసి ఏదైతే ఈ కౌన్సిల్ సమావేశం వాయిదా పడిందో ఆ వాయిదా పడినటువంటి సమావేశం తిరిగి నిర్వహించాలి. దానికి సంబంధించి రేపు 10 గంటలకు ఇక్కడికి కార్పొరేషన్కి వెళ్ళి కమిషనర్తో మాట్లాడి ఆ సమావేశం ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలియజేస్తామని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఉదయం 10 గంటలకి కౌన్సిల్ సమావేశానికి హాల్ దగ్గరికి వచ్చారు. అప్పటికే కమిషనర్ అయితే మాత్రం తన సిబ్బందితో వాళ్ళతో ఒక అంతర్గత సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో కమిషనర్కి వీళ్ళైతే మాత్రం ఈ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని ఒక వినతి పత్రాన్ని అయితే ఇవ్వడం జరిగింది. ప్రధానంగా కూడా కమిషనర్కి అదేవిధంగా కూడా మేయర్ కావటి మనోహర్ నాయుడికి మధ్య మాత్రం కొంత రైవాలిటీ అనేది కనపడుతూ ఉంది. ప్రధానంగా మొన్న జనవరి 4న జరిగినటువంటి సమావేశం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక ఫిక్స్డ్ డిపాజిట్కి సంబంధించిన వ్యవహారంలో లెక్కలు అడిగినటువంటి సందర్భంలో అది అంతర్గత వ్యవహారం, దాన్ని బయటికి చెప్పడానికి వీలు పడదు అని చెప్పినటువంటి పరిస్థితుల్లో ఇలా అయినట్లయితే మాత్రం ఇది ప్రజలకు సంబంధించినటువంటి లెక్కలు కూడా చెప్పకపోతే ఎలా తమాషాలు చేస్తున్నారా అన్నటువంటి పరిస్థితుల్లో డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి డైమండ్ బాబు చెప్పినటువంటి పరిస్థితుల్లో ఈ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దానికి ఆగ్రహంతో కమిషనర్గా ఉన్నటువంటి పులి శ్రీనివాస్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత కౌన్సిల్ సమావేశాన్ని అయితే వాయిదా వేయటం అనేది జరిగింది. ఈ సమావేశాన్ని వాయిదా వేసిన తర్వాత తిరిగి 3 రోజుల్లోపు తిరిగి నిర్వహించాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. కానీ ఇప్పటివరకు కూడా నిర్వహించకపోవడంతో వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఈ సమావేశం నిర్వహించాలి, కౌన్సిల్ సమావేశం కోసం కోరుతున్నారు. అయితే మాత్రం కమిషనర్ పై మాత్రం మనోహర్ నాయుడు ఎవరైతే మేయర్ ఉన్నారో ఆయన అయితే మాత్రం తీవ్ర ఆరోపణలు అయితే చేశారు. ఏదైతే బుడమేరుకి సంబంధించినటువంటి వరదలు వచ్చినటువంటి సందర్భంలో వాళ్ళకి వరద సహాయం కింద కూడా ఆహార పొట్లాలను పంపించడం జరిగింది. అది మొత్తంగా కూడా 9,24,00,000 రూపాయల పద్దు రాయటం జరిగింది. దీనికి సంబంధించి ఎటువంటి అనుమతులు తీసుకోలేదు, ఎవరికి కూడా కనీస ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. వీళ్ళు 78 లక్షల పొట్లాలు ఏర్పాటు చేసినట్లు పంపించినట్టు చెప్తూ ఉన్నారు. అది ఎక్కడ తయారు చేశారు, ఏమిటి, దానికి సంబంధించినటువంటి వివరాలు ఏవి కూడా పొందుపరచలేదు. ఇది పెద్ద ఎత్తున కూడా అవినీతి జరిగిందని ఈ కావటి మనోహర్ నాయుడు ఆరోపిస్తూ ఉన్నారు. దీనికి ప్రధాన కారణము కమిషనరే అని ఆయన చెప్తున్న పరిస్థితుల్లో ఇక్కడైతే మాత్రం కొంత ఈ సిబ్బందికి అదేవిధంగా కూడా కౌన్సిల్కి సంబంధించిన కార్పొరేట్లకు మధ్య వివాదం అయితే నడుస్తున్నటువంటి
పరిస్థితి. దీనికి సంబంధించి కార్పొరేషన్కి సంబంధించినటువంటి 9,24,00,000 రూపాయల అవినీతి జరిగినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఈ లెక్కలు పూర్తిగా చూపించాలి, అవి అడుగుతామన్న ఉద్దేశంతోనే ఆ రోజు జనవరి 4న సమావేశంలో జరిగినటువంటి చిన్న ఇన్సిడెంట్ని ఆధారంగా చేసుకునే ఈ విధంగా కూడా కౌన్సిల్ సమావేశం జరగకుండా అడ్డుకున్నారు అని ఆరోపిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన లెక్కలు పూర్తి స్థాయిలో కూడా బయటికి రావాలి, నిజం నిగ్గు తేల్చాలి అని ఆయన అయితే కావటి మనోహర్ నాయుడు అడుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి అదేవిధంగా కూడా ఏదైతే ఈ బొడమేరు వాగుకు వరద వచ్చినటువంటి సందర్భంలో జరిగినటువంటి అవినీతి అని చెబుతున్నటువంటి అంశం ఏదైతే ఉందో దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా సమగ్ర విచారణ జరిపించాలని సీఎంకి, పిఎంకి, అదేవిధంగా కూడా ఈ డిప్యూటీ సీఎంకి కూడా వీళ్ళు వినతి పత్రాలను పంపించడం అనేది జరిగింది. వీళ్ళకి సంబంధించి ఇప్పుడే దీనికి సంబంధించినటువంటి పిఎంకి కూడా పంపిస్తున్నట్టు కూడా చెప్పారు. కేంద్రానికి సంబంధించిన నిధులు కూడా కార్పొరేషన్లో ఉన్నాయి కాబట్టి ఈ కార్పొరేషన్లో అవినీతి జరిగినటువంటి నేపథ్యంలో కేంద్రం కూడా బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకని మేము తెలియజేస్తున్నామని చెబుతున్నారు. దీనికి పూర్తి స్థాయిలో కూడా ఈ సమగ్రంగా విచారణ జరిపించాలి. అదేవిధంగా కూడా అవినీతికి పాల్పడినటువంటి అధికారి ఏ స్థితిలో ఉన్నా కూడా ఆయన మీద మాత్రం చర్యలు తీసుకోవాలని కమిషనర్ అయితే మాత్రం ఇందాక ప్రెస్ మీట్లో కూడా మాట్లాడటం అనేది జరిగింది. ఇదే విధంగా కూడా ఈ కమిషనర్కి అదేవిధంగా కూడా ఏదైతే డిప్యూటీ మేయర్కి జరుగుతున్నటువంటి వివాదం ఏదైతే ఉందో ఆ వివాదానికి సంబంధించి మాత్రం ఒక క్లారిటీ అయితే వచ్చే పరిస్థితి అయితే కనపడలేదు. ఒక పక్కన స్టాండింగ్ కమిటీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చాం కాబట్టి ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత మాత్రమే తిరిగి కౌన్సిల్ సమావేశాలు నిర్వహిస్తామని ఒక పక్కన కమిషనర్ చెబుతూ ఉన్నారు. మరో పక్కన మేయర్ మాత్రం ఈ కౌన్సిల్ సమావేశాన్ని వెంటనే నిర్వహించాలి, ఆల్రెడీ వాయిదా వేశారు, వాయిదా వేసిన తర్వాత 3 రోజుల తర్వాత అది నిర్వహించాల్సిన పరిస్థితులు ఉంటాయి. రూల్స్ ప్రకారం వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ రూల్ని దాటుతున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన మీద చర్య తీసుకోవాలని అంటున్న పరిస్థితి కనపడింది. ప్రధానంగా ఇక్కడ మాత్రం ఏదైతే ఈ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన వ్యవహారంలో ఈ 9,24,00,000 వ్యవహారం ఏదైతే ఉందో అది మాత్రం వాడివేడి లేపుతుందని చెప్పుకోవాలి. ఒక పక్కన వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అదేవిధంగా కూడా మేయరు పెద్ద ఎత్తున కూడా ఇంట్లో అవినీతి జరిగిందని చెప్తూ ఉంటే మరో పక్కన కమిషనర్ మాత్రం దానికి సంబంధించిన లెక్కలు తాము ఇచ్చినట్లు కూడా చెబుతున్న పరిస్థితి కనపడుతుంది. దీనికి సంబంధించి న్యాయ పోరాటం కూడా చేస్తామని మేయర్ అయితే చెబుతున్న పరిస్థితి. ప్రజెంట్ అయితే మాత్రం ఈ కమిషనర్కి మాత్రం వీళ్ళైతే మాత్రం కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని మాత్రం ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే కనపడింది. తర్వాత మాత్రం జరిగిన అవినీతి మీద మాత్రం చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీకి, అమిత్ షాకి, అలాగే సీఎం చంద్రబాబు నాయుడుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి కూడా వీళ్ళైతే మాత్రం ఈ ఫిర్యాదులను అయితే పంపించినటువంటి నట్లుగా కూడా వాళ్ళు